పులివెందుల రూరల్ ప్రాంతానికి సంబంధించిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదల కావడం, అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పోలవగా, వైసీపీ పార్టీ నుంచి నిలబడిన హేమంత్ రెడ్డికి 683 ఓట్లు పోలవడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోవడం గమనార్హం. మొదటిసారి పులివెందుల నియోజకవర్గం జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో ఆ పార్టీ సంబరాలు మిన్నంటాయి. రాబోయే రోజుల్లో పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని కూడా తామే గెలుస్తామని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా తమదైన రీతిలో వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఏ పార్టీకైనా గెలుపోటములు అనేవి సహజమే. కానీ వైసీపీకి ఈ ఉప ఎన్నికల్లో 683 ఓట్లు రావడం అన్నది కాస్త ఆసక్తి కలిగిస్తోంది. కారణం, పులివెందులలో జరిగిన ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉండడంతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ను పోలింగ్ బూత్ లోకి అడుగు పెట్టనివ్వని పరిస్థితి నెలకొనడం చరిత్రలో ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూసి ఉండరు. గతంలో కొన్ని చోట్ల రిగ్గింగ్లు లాంటివి జరిగినా ఆ రిగ్గింగ్లు అనేవి ఎవరైతే ఓటు వేయడానికి రాకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటున్నారో అలాంటి వారిని గుర్తించి తెలుసుకొని ఆ ఓట్లను తమ ప్రాంతంలో ఏ పార్టీకైతే పట్టుంటుందో ఆ పార్టీ తరపున ఓట్లు వేసుకుని రిగ్గింగ్ కు పాల్పడేవారు. కానీ ఇక్కడ ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఎన్నికగా ఆంధ్రప్రదేశ్లో నివసించే మారుమూల ప్రాంతాల వారు కూడా చర్చించుకునే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహారం ఉండడం ముమ్మాటికి సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో దొంగోట్లు వేసిన వారి వివరాలు ఫోటోలతో సహా వెల్లడించిన ఇంతవరకు ఎన్నికల సంఘం తమకు ఏమీ పట్టనట్లు, ఎన్నికలు ఎంతో గొప్పగా పారదర్శకంగా జరిగాయని భావిస్తున్నారంటే రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్నవారు ఎన్నికల్లో గెలవడానికి ఎంత దూరమైనా వెళ్లే అవకాశం కల్పించడంతో ఎన్నికల కమిషన్ తన పాత్రను సుస్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 683 ఓట్లు రావడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాలే కారణమని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి వేసుకుంటే మరీ చండాలంగా ఉంటుందని వైసీపీపై కాస్త కరుణ చూపించి ఈ 683 ఓట్లు వచ్చేలా చేశారని పులివెందుల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎలాగైనా జగన్ను తన ప్రాంతంలో ఓడించి కక్ష తీర్చుకోవాలనుకుంటే 1000 లేక 1500 ఓట్లతోనే ఓడించి కక్ష తీర్చుకోవచ్చు. కానీ డిపాజిట్ కోల్పోయేలా చేసి తెలుగుదేశం పార్టీ తన పరువును తానే తీసుకొని పులివెందులలో తాము ఎలా గెలిచామో వారికి వారే చెప్పుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై ప్రజల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది. చివరిగా వైసీపీ ఓటర్ను పోలింగ్ బూత్ కు రానివ్వకుండా బయట ప్రాంతాల నుంచి అరువు తెచ్చుకున్న వారి చేత ఓట్లు వేయించిన సంఘటనలతో పాటు మరీ ముఖ్యంగా వైసీపీపై కాస్త వ్యతిరేకంగా ఉండి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన వారిపై కూడా నమ్మకం లేక చివర్లో వైసీపీ పార్టీ పులివెందులలో చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ జగన్ పై సింపతితో ఓట్లు వేస్తారేమో అన్న భయంతో వారి ఓటర్ స్లిప్లు కూడా తెలుగుదేశం శ్రేణులు లాక్కొని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాత్రమే ఓట్లు వేసేలా ప్లాన్ చేశారని పులివెందుల వాసులు చెబుతూ ఉన్నారంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న న్యూట్రల్ ప్రజలపై కూడా నమ్మకం లేనంత భయంతో తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలను నిర్వహించింది అన్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.